హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. మేము నిన్న ఫ్రైడే రోజు పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. మా అపార్ట్మెంట్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్. మా బాల్కనీలో చూసినా కూడా ఆ టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు పోచమ్మ తల్లి అలాగే దుర్గమ్మ తల్లి ఇద్దరు ఉంటారు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఏ కోరుకున్నా కానీ మంచిగా నెరవేరుతాయి అంట. మనకి వడిబియ్యం కూడా ఇక్కడ అందరూ వచ్చి పోస్తున్నారు. ఈరోజు కుంకుమ పూజ చేస్తున్నారని చెప్పి మేము కూడా వెళ్ళాము. మేము అనుకోకుండా నార్మల్గాని టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కుంకుమ పూజ ఆ టయానికి మేము కూడా వెళ్ళేసరికి మేము కూడా చేసాము, మా ఫ్రెండ్ మేము. అలాగే మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వచ్చారు తర్వాత చాలామంది. అక్కడ కానీ చాలామంది ఉన్నారు పూజ చేసే దగ్గర. చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఈ పూజ చేశారు. మనకి ఈ టెంపుల్ ఇప్పుడే కన్స్ట్రక్షన్, అంతకుముందు చిన్నగా ఉండేదాన్ని ఈ టెంపుల్. ఇప్పుడు పెద్దగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా సగంలోనే ఉంది, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అదిగో మా ఫ్రెండు, నేను, పక్కన ఆంటీ, మా బిల్డింగ్లో వాళ్ళు వీళ్ళందరూ ఇలాగా కుంకుమ పూజ కూడా మేము చెయ్యాలి అని రాసి పెట్టుంది వల్ల మేము అనుకోకుండా వెళ్ళాము. కానీ ఈ ఆషాఢ మాసం స్టార్టింగ్లో ఇది మొదటి వారం. ఇలాగే ఈ 4 వారాలు మనకి ఈ కుంకుమ పూజ జరుగుతుంది. పంతులు గారు చెప్పారు ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు జరుగుతుంది 11కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండమ్మ, తప్పకుండా ఈ పూజ చేయండి, చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. అలాగే ఆ పూజ కుంకుమ పూజ చేస్తానే లలిత సహస్రనామం అందరూ చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళందరూ చదువుతున్నారు. మాకు రాదు కానీ మేము కూడా బుక్లో కొంచెం చూసి చదువుతూ ఉన్నాము. అందుట్లో వాళ్ళు కోలాటం నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారంట, చాలామంది ఉన్నారు. ఇక్కడ అనుకోకుండా వెళ్ళాము కానీ పూజ చాలా బాగా జరిగింది. మాకు వడిబియ్యం ఉండవు మా ఆంధ్ర సైడు, కానీ ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం మా అందరి చేత పోపించారు పంతులు గారు. యాక్చువల్గా పంతులు గారే పోస్తారంట, గుడి లోపలికి ఎవరిని వెళ్ళనీరు. కానీ నిన్న మాకు కూడా ఈ ఛాన్స్ వచ్చింది, అందుకే అలా క్యూలో అందరూ నుంచున్నాం. ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి అమ్మవారికి అలా వడిబియ్యం కూడా పోసాము. ఫైనల్గా లాస్ట్లో తీర్థ ప్రసాదాలన్నీ ఇచ్చారు. ప్రసాదాలు కూడా అన్నీ మంచిగా జరిగింది పూజ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.